ఇచ్చారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఒక 15 వస్తాడు కావచ్చు అంతే. 15 సీట్స్ గెలుస్తాడు కావచ్చు. 24 ఇవ్వడం పైన విమర్శలు రావడం చూస్తున్నాం కదా! అంటే ఆయనకు వచ్చింది ఒకటే, ఒక గాజువాక సీట్ ఒకటే వచ్చింది కదా లాస్ట్ లో అని మరి అనుకుంటున్నాను నేనైతే. సో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కదా! ఈసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? నాకైతే నేను నేను తెలంగాణ క్యాండిడేట్. నాకైతే జేపీ అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బాగా బాగా చేస్తుందని నాకు తెలుసు. ఎందుకు ఏంటి? అమ్మ ఒడి పథకం కానీ ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి కదా. బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. సంక్షేమ పథకాలు అంటారు కానీ డెవలప్మెంట్ అయితే లేదు అంటారు. డెవలప్మెంట్ ఉంటుంది అలానే అంటారు. తెలియదు ఏది, ఇటు నుంచి అటు నుండి అటు మాట్లాడతారు, అటు నుండి ఇటు మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కానీ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. కొంచెం పక్కన వాళ్ళు ఏంటంటే చేయట్లేదని చెప్తా ఉంటారు. అంటే కంపేర్ టు చంద్రబాబు గారి పాలన తెలంగాణ పాలన బెటర్గా ఉందా? నాకు చంద్రబాబు అయితే నచ్చలేదు. నేను తెలంగాణ క్యాండిడేట్ను, కానీ నాకు చంద్రబాబు అయితే నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారి పైన అంటే పాలిటిక్స్ లోకి వచ్చారు, ఆయన సీఎం అయ్యే అవకాశం అంటే ఇప్పుడైతే లేదు, అవ్వాలని కోరుకుంటున్నాను. అది జగన్ గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం, పవన్ కళ్యాణ్ గారిని చూసాం. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు ఒకటే కదా, వాళ్ళిద్దరు ఒకటంటే మళ్ళీ అసలు ఇద్దరు ఒక అంటే టీడీపీ అవుతారు కావచ్చు అయితే చెప్పలేదు. నాకైతే జగనన్న పార్టీ అంటే ఇష్టం, జగనన్న అభిమాని నేను. షర్మిల గారు పెద్దగా ఇంకో పార్టీకి షర్మిల అంటే ఆమె ఒకసారి కొన్ని రోజులు తెలంగాణలో పోటీ చేసింది, ఇక్కడ రాలేదు. మళ్ళీ ఏదో పార్టీలో మిక్స్ చేసారు, తెలంగాణ పార్టీలో దేనిలో మిక్స్ చేసారు. మళ్ళీ ఇక్కడ కూడా గెలవలేదు, వెళ్ళిపోయింది ఆమె. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో ట్రై చేస్తుందేమో కావచ్చు. ఆమె రాదు, షర్మిల అయితే రారు. రాదు. ఓవరాల్ గా చూసుకుంటే జగన్ గారు గెలవాలనుకుంటున్నారు. ఆ. 70 పైగా సీట్లు అనౌన్స్ చేశారు, అభ్యర్థులు ప్రకటించారు. ఎక్కువ చూసుకుంటే 99 అనౌన్స్ చేశారు. బలాబలా చూసుకుంటే ఎవరు చేస్తారు? అర్థం కాలేదు మీరు చెప్పింది. 99 మంది అభ్యర్థులు చంద్రబాబు గారు ప్రకటించారు. ఇటు 70 పైగా అభ్యర్థుల్ని జగన్ ప్రకటించారు. సో ఓకే. అభ్యర్థుల్ని చూసుకుంటే ఎవరు ఎక్కువ తక్కువ అవుతుంది అంటారు? ఏమో దాని గురించి తెలియదు. కానీ మెయిన్ పవన్ కళ్యాణ్ గారు 24 కూడా మీ ఒపీనియన్ అంటే ఆయన 24 వర్గానికి ఎక్కువ రావాల్సి ఉంటుంది. ఆయనకి ఎక్కువ రావు, వచ్చింది ఒక సీటు కదా ఆయనకు వచ్చింది, గాజువాక సీట్ ఒకటే వచ్చింది. ఎక్కువ రావు. ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్ల వరకు ఇవ్వచ్చు, టీడీపీ జనసేన వరకు ఎన్ని గెలవచ్చు? మొత్తం 175 కదా ఆంధ్ర. 175 అంటే మినిమం 90 వస్తాయి, వైఎస్ఆర్సీపీ 90 వస్తాయి. టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా? కలిస్తే బీజేపీ అంటే ఏమో మరి ఇప్పుడు ఈ ఆంధ్రాలో పోటీ చేస్తుందో తెలియదు. ఇక్కడైతే మొన్న పోటీ చేసింది, ఆంధ్రాలో అయితే నాకు తెలియదు. ఇంకా బీజేపీ వస్తుందో పోటీ చేస్తుందో చేస్తలేదో తెలియదు. వైఎస్ఆర్సీపీ అయితే 90, జగన్ అన్న బాగానే చేస్తుంది అనుకుంటున్నా.